కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వాడి మీద 1,00,00,000 ఆశలు పెట్టుకుంది తల్లి. తండ్రి లేడు. ఆస్తి గలది, డబ్బు, నగలు, బంగారం గింగారం అన్నీ బాగున్నాయి. ఏం చేద్దాం, పెద్ద సంబంధం వచ్చింది, ఫుల్ సౌండ్ అనుకుంది. మనోడు లవ్ మ్యారేజ్ చేసుకొచ్చాడు. తీసుకొచ్చిన దాన్ని ఏమన్నా సంపన్నురాలను తెచ్చాడా? పాపం పేదరాలను తెచ్చాడు. ఇక ఆ అమ్మాయి గడపలోకి అడుగు పెట్టేటప్పుడే కౌంటర్ స్టార్ట్ చేసింది. నలుగురు ఏదో అనుకుంటారని మొహమాటానికి రానిచ్చింది లోపలికి. ఇక వచ్చిన కాడ నుంచి ముందే చెప్పాడు, అమ్మాయికి భర్త చెప్పాడు, మా అమ్మకి ఇష్టం లేనిది వ్యవహారం ఇది, తప్పనిసరి ఒప్పుకుంది, కొద్దిగా నీ మీద ఇసిరిద్ది, నువ్వే ఓర్చుకోవాలమ్మాయి అంటే సరేలేండి అంది. ఏం ఓర్చుకోవటం, మామూలు టార్చర్ కాదు. ఆ అమ్మాయి కూర్చున్నా తిట్టటమే, లేచినా తిట్టటమే, అంత అన్నం పెట్టుకొని తింటున్నా తిట్టటమే, ఏం చేసినా తిట్టటమే. ఒక్కోసారి పాపం తిండి తినేది పక్కన పెట్టి కూర్చొని ఏడ్చుకుంటా ఉన్న పరిస్థితి అమ్మాయిది. చూటిపోటి మాటలు, రకరకాల మాటలు భరించలేక భర్తకు చెప్తే ఏం చేద్దాం, ఆమె దనపిచ్చి, ఆమెకి ఇష్టం లేనిది మరి నేను చేసుకొచ్చాను, చేయగలిగింది ఏం లేదు, ఓర్చుకుంటే ఓర్చుకో లేకపోతే లేదు అన్నాడు. ఆయన సైడ్ అయిపోయాడు. ఏం చేసిద్ది, అట్లా ఓర్చుకుంటా ఉంది. నెలలు గడిచిపోతున్నాయి, ఈ టార్చర్ ఎక్కువైపోతూ ఉంది. ఎంత కక్ష వచ్చిందంటే కోడలికి, ఈ ముసల్దాన్ని సావగొట్టాలన్నంత కక్ష వచ్చింది. అంత టార్చర్ చేసింది. పోయి పుట్టింటికి వెళ్తానని అడిగింది. భర్తని అడిగి, వెళ్ళిరా, మా అమ్మకు చెప్పి వెళ్ళాను, అత్త మనకు కొంచెం హెల్త్ బాగాలేదు, పుట్టింటికి వెళ్ళి వస్తాను అంది. వెళ్ళి రావసరలా, ఉండొచ్చు అక్కడే. తిట్టుకుంటా పోయింది. దుర్మార్గురాలు, అసలు కనికరం లేదు, ఇంత నికృష్టపతి ఎట్లా పుట్టింది రా నాయన అనుకుంటా పోయింది. పోయి వస్తాను, నీ దినం చేస్తాను అనుకొని పోయింది. వాళ్ళ మేనమా ఉన్నాడు, ఆయన ఈ ఆయుర్వేదిక్ మందులు వాడుతూ ఉంటాడు. ఆయన కాళ్ళు పట్టుకొని ఏడ్చింది. ఏందమ్మా ఏందమ్మా ఏందమ్మా, సైకోలు ఉంటారు కానీ అంత భయంకరమైన సైకో నేను చూడలేదు. మామూలు సైకో, రాక్షసి కూడా తల్లి లాంటిది, నన్ను చంపేస్తుందమాయా. ఆ ముసలి దాని మీద కక్ష పెట్టి దాన్ని చంపుతా అంది. చంపుతా అంటే ఎట్లా చంపుతాం, ఏదో ఒకటి తీసుకొని కొడతావా, లేకపోతే ఏమన్నా చేస్తావా? ఆవేశం వస్తుంది, అర్థం కాక నేను నీ దగ్గరికి వచ్చాను అంటే ఏం చేయమంటాను నన్ను? ఆ ముసలి దాన్ని చంపే మంది ఏమైనా ఉంటే అంది. చంపుతావా, కన్ఫామా? కన్ఫామ్. సరే, ఒక్కసారిగా చచ్చిపోయే విషయం ఉంది కానీ అది పెట్టామంటే ఒక్కసారి చచ్చిపోతే డౌట్ వచ్చిందంటే కేసు అయింది నీ మీద, నీకు ఐడియా చెప్తా చేయమని. 1 రోజులకి ఎక్కే విషయం ఒకటి ఉంది, రోజంతా పాలలో కలిపి 1 రోజులకి ఎక్కిద్ది. రోజుకో రకంగా ఆ ముసలావిడ క్షీణించిపోయి 1 రోజులు చచ్చిపోయింది. ఆ మందిస్తాను, తీసుకెళ్ళి వాడమ్మా అన్నాడు. ఈ మాయా, ఈ ఐడియా బాగుంది, ముసలి చావాలా, సరేలే. వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నాడు, అమ్మా ఎటుకూడి 1 రోజుల్లో ముసలి చచ్చుద్ది కాబట్టి నీ మీద ఎవరికి అనుమానం రాకుండా ఉండడానికి కొంచెం జాగ్రత్త నడుచుకో. ఆ ముసలిది నేను విసిగించుకున్నా సరే నువ్వు కాళ్ళొత్తు, విసిగించుకున్నా సరే ఆమెకు కావలసిన ఉపచర్యలన్నీ చెయ్యి. ఆమె విసిగించుకున్నా సరే నువ్వు ప్రేమగా పలకరించు. ఆమె విసిగించుకున్నా సరే, నీ మీద దుష్ప్రచారాలు చేసినా సరే, నువ్వు నలుగురికి ఆమె గురించి మంచిగా చెప్పు. ఆమె ఉత్తమరాలని చెప్పు, ప్రేమ కలిగిందని చెప్పు, ఓర్పు కలిగిందని చెప్పు, అట్టా ఇట్టా ఆయన చెప్పాడు. ఎటుగుడి ముసలి అయిపోయింది కాబట్టి కేసు కాకుండా నీ మీద డౌట్ రాకుండా ఉంటుంది, జాగ్రత్త అన్నాడు. ఖచ్చితంగా మాయా, ఎటుగుడి 1 రోజుల్లో పేడ విరగడైపోయిందిగా, ఇన్ని రోజులు భరించిందని 1 నెల భరించలేనా అని. ఇక ఆ రూట్లో ఆమె మొదలుపెట్టింది. ఏంటి వెంటనే దిగారు అమ్మాయి గారు, ఊరుకోండి అత్తయ్య, ఏముందిలే, మిమ్మల్ని వదిలిపెట్టి ఎలా ఉండగలను? అమ్మా ప్రేమ. ఇక ఆమె వెటకారం స్టార్ట్ చేసింది. అయినా సరే లోపల గదిలో పోయి పాలల్లో కలిపితే ఏమనుకుంటా తెలుసా,
చెయ్యి వెటకారాలు చెయ్యి, నెల రోజుల్లో నేనే చేస్తా కదా, ఈ దినం చేస్తా అని. ఇక అప్పటి నుంచి ఆమెమో విసిగించుకున్నట్టు మాట్లాడితే, ఈ అమ్మాయి ఏమో ప్రేమగా మాట్లాడటం మొదలుపెట్టింది. ఈ అమ్మాయి ఆనందం ఏంటంటే నెల రోజులు తెచ్చింది కాబట్టి కేసు బయటికి రాకుండా ఉండడానికి ప్రేమ నటిస్తుంది. ఈ అమ్మాయి నటిస్తుంది. ఇరుగు పొరుగులు పలకరించి, ఎట్లా భరిస్తున్నావు అమ్మాయి మీ అత్త టార్చర్లు, అసలు మామూలు నోరు కాదు, ఆ నోరు ఎట్ట తట్టుకుంటున్నావు అన్నారు. గదిలో ఉండి కిటికీ పక్కన నిలబడి ముసలం వింటుంది పెద్ద ఆవిడ. అటు పక్కుండి కోడలు చెప్తుంది, ఏమన్నా తెలుసా, ఆమె ఏదో గై మాట్లాడిద్ది కానీ ఆమె మా అమ్మ కంటే ఎక్కువ ప్రేమ కలిగింది, ఆమె చాలా ఓర్పు కలిగింది. మీకు అలాగ అనిపిస్తుంది, అలా ఉండకపోతే ఈ సమాజంలో బ్రతకలేం. అయినా అరిసినా గద్దించినా నా మంచి కోసమే కానీ నాకేమన్నా కీడు చేసుద్దా. మా అత్త ఉత్తమరాలు అంది. ఏం ఆశ్చర్యపోయింది, ఏ షో చేస్తున్నా అనుకున్నా, నిజంగానే మాట్లాడుతుంది, ఏంటి ఇంత మార్పు. ఇక అక్కడి నుంచి ఒక్కొక్క మాట ఒక వారం రోజులకు వచ్చేసరికి ప్రతిదానికి వంకబెట్టి వెటకారం పెట్టి తిట్టే మనిషి వారం రోజుల్లో కనెక్ట్ అయిపోయింది కోడలికి. ప్రేమ నటించినందుకు. ఒరిజినల్ ప్రేమ కాదు, మళ్ళీ అది నటన. ఏ రోజుకి ఆ రోజు, ఈ రోజు అయిపోతా రోజులు లెక్కేసుకుంటా విషయం కలుపుతుంది. వారం రోజులు దాటేసరికి ఈమెలో పరివర్తన వచ్చింది. రోడ్డు మీద చీరలు అమ్మేవాడు పోతున్నాను అనుకో, అమ్మాయి రా, ఏంది అత్తయ్య గారు తీసుకో, నాకెందుకులే అత్తయ్య గారు మీరు తీసుకోండి, నాకు ఆ బీరువా నిండా ఉన్నాయి, ఎందుకు నేనేం ఇదయ్యేదా ఏంటి, నువ్వు ఏమన్నస్త్రాలు కట్టుకో, తీసుకో, ఏం కావాలి తీసుకో. ఏదో ఒకటి తీసుకుందనుకో, 4 తీసుకో తల్లి తీసుకో. వాయిస్ మారిపోయింది, తిట్లు దీవెనలుగా మారిపోయినాయి. ఇక రోడ్డు మీద ఏ బండిని వదిలిపెట్టట్లా. ఆహార వస్తువులు అమ్మేవాడు పోతాడు, ఆగు అమ్మాయి దా ఏం కావాలో తీసుకో. 20 రోజులు గడిచింది. ఈ అమ్మాయి ఏమో రోజు పెడతానే ఉంది, నమ్మట్లా, నిజంగా మారిందంటే నమ్మట్లా. దాదాపు 20-21 రోజు వచ్చేటప్పటికి కన్ఫర్మ్ చేసుకుంది, నిజంగానే మారింది, నిజంగానే ప్రేమిస్తున్నాను. ఆహార వస్తువులు ఏంది, ఘనంగా మాట్లాడటం ఏంది, ఇరుగు పొరుగులు చెప్పడం ఏంటి, నేను ఎంత రాచి రంపాన పెట్టిందో నా కోడలు బంగారు తల్లి, మాటలు సహించింది, భరించింది, నన్ను ప్రేమించింది, ఇదిగో నా పాదాలు వచ్చింది, నాకు పాలు తీసుకొచ్చి ఇచ్చింది, నేను కోరిన ఆహారాన్ని వండింది, నాకు ఇష్టమైనవి ఏమేంటో తెలుసుకొని మరి నాకు రెడీ చేసి పెట్టింది. ఆమె ఎందుకు చేసి పెట్టింది అన్నీ? సత్య కేసు లేకుండా. స్తోత్రం, హలే. ఏమేం ఫీల్ అవుతుంది, నిజంగానే చేసింది పిచ్చి తల్లి అనుకొని. ఇక 20 రోజులు గడిచేసరికి కోడల్ని పిలిచి మా ఇదిగో తాళ చెవులు. ఏంటి అత్త? బీరువా అమ్మా, అందులో చాలా కాలంగా భద్రం చేసిన నగలు ఉన్నాయి, తీసుకో. నా వస్త్రాలు ఉన్నాయి, విలువైనవి, తీసుకో. అందులో ఫలానా దగ్గర డబ్బు ఉంది, తీసుకో. ఇక ఈ ఇంటి పెత్తనం అంతా నీదే. నువ్వు ఏది చేసినా ఎందుకు చేసావు ఏంటి అని నేను అడగనమ్మా. నీ దగ్గర ఇంత ఉత్తమ లక్షణం, ఇంత ఉత్తమ గుణం ఉందని నేను అనుకోలేదమ్మా. నిజంగా నిన్ను ఒక దుర్మార్గులలాగా హింసించాను, నిన్ను వేధించాను, బాధ పెట్టాను, మాట్లాడినాను. డబ్బే గొప్ప అనుకున్నాను కానీ డబ్బు కంటే గుణం గొప్ప అన్న సంగతి నిన్ను చూసినాక నాకు అర్థమైందమ్మా. కాబట్టి ఇంత ఉత్తమరాలివి, కోట్ల ఆస్తి కంటే విలువైందని నువ్వు దొరికిన తర్వాత ఇది ఎందుకమ్మాయా, నా తర్వాత నువ్వే కదా అంటే, నాకు వద్దమ్మా. లేదమ్మా తీసుకో. మళ్ళీ కాదనొద్దు, నువ్వు నా కోడలు కాదమ్మా, నా బంగారు తల్లివి, నా కూతురులే, నువ్వు నా కూతురువి, నా కూతురు అమ్మా అని ఆ కోడల్ని దగ్గర తీసుకొని ఏడ్చింది అత్తమ్మ. ఈ ఏడుపు దెబ్బకి కోడలు ఆలోచనలో పడింది. ప్రేమ నటించి ఆమెని గెలిస్తే ఆమె నిజంగానే ప్రేమించి ఈ అమ్మాయి హృదయాన్ని గెలవటం మొదలుపెట్టింది.
ఇప్పుడు ఇక పెత్తనం అంతా ఈమెదే, మొత్తం ఆమెది, ఇక ఏం లేదు. ఆయన చక్క వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోయి కూర్చొని ఈ అమ్మాయి గురించి గొప్పలే మాట్లాడడం తప్ప ఇంకా వేరే ప్రసంగం ఏం లేదు ఆమెకి. తల్లి కూతురి గురించి ఎలా గణపరిచి చెప్పుకుంటుంది, అలా చెప్పుకుంటుంది. ఆమె చెవిన పడ్డప్పుడు, మీ అత్త నీ గురించి ఇలా అందమ్మాయి అని ఈ మాటలు చెవిన పడ్డప్పుడు ఈమె చేతులు వణుకుతున్నాయి. 21 రోజుకి ఇక విషం కలపటం ఆపేసింది. కూర్చొని ఏడుస్తుంది. భర్త వస్తున్నాడు, ఏమ్మా ఏంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటున్నాడు. అంతా బాగానే ఉంది కదా, మా అమ్మ కూడా బాగానే కనెక్ట్ అయిందిగా, మొత్తానికి మమ్మల్ని కూడా గెలిచావుగాను అంటున్నాడు. ఆ మాట విన్నప్పుడు ఇంకా ఏడుస్తుంది. చివరికి ఉండబట్టలేక బయలుదేరింది. ఎక్కడికి? ఏడుచుకొని మావయ్య దగ్గర బయలుదేరింది. పుట్టింటికి వెళ్ళి వస్తానంటే అత్త అడుగుతుంది, అమ్మా ఎన్ని రోజులు ఉంటా? దగ్గరేగా, వెంటనే వచ్చి. ఒక్కరోజు నువ్వు లేకుండా కూడా ఉండలేనమ్మా, నేను పెద్ద వయసు దాన్ని. నువ్వు వచ్చినాక నేను అన్నం తిన్నాను అంటే ఇంకా అవతలకి పోయి గదిలో పోయి మళ్ళీ కాసేపు ఏడ్చుకుంటుంది. ఊరి పిచ్చి ముసలు ఎట్ట కనెక్ట్ అయిపోయింది ఏందని ఏడుస్తుంటే ఏడ్చుకొని బయటకు వచ్చి గడప దాటి బయటికి వెళ్ళి రోడ్డు మీద వెళ్తూ ఉంటే వాకిట్లో నిలబడి ఏం ఏడుతుంది. మళ్ళీ వెనకొచ్చి నేను సాయంత్రానికల్లా వస్తా, నువ్వు ఏడవ్వావు కనిపోయింది. ఎట్టకేళ్ళకు మాహయ్య దగ్గర చేరింది. మళ్ళీ కాళ్ళు పట్టుకొని పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది. ఏమైంది, ముసలి పోయిందా అన్నాడు. ఆ మాట మీ నోట రాకూడదు మావయ్య అంది. నువ్వే కదే తల్లి, ఆ ముసలిదాన్ని నరుగుతా చంపుతా అంటే నువ్వు అట్లా కాదు ఇట్లా చేయమ్మని నేను నీకు విషం ఇస్తిని, ఇప్పుడేంది నువ్వు ఆ మాట అనకూడదు అంటున్నావు ఏంటి? ఏం జరిగింది ఏంటి? ఏం జరిగింది? ఆమె రాక్షసు అనుకున్నాను కాదు, ఆమె దేవత, ఆమె అంతా ఇంత, ఆమె మామూలుది కాదు, ఎంత ఉత్తమరాలు. అదే నా భయం అంతా, నా బాధ అంతా, ఒక మంచిదాన్ని నేను చంపుకుంటున్నానని. ఏమ్మాయి ఏంది, మారావా నువ్వు? ఎంత మారినా ఇంక అది మారదన్నాడు. నేను ముందే చెప్పాను, నా మందు పవర్ఫుల్, అది మారదన్నాడు. మారాలి, లేకపోతే నాకు కూడా ఇయ్యంది. నాకు కూడా ఆమె చచ్చిపోయినప్పుడు నేను బతకను, నాకు కూడా విషయమే, లేకపోతే ఆ విషయం విరిగిపోయే మంది. అట్లా ఈటానికి కుదరదు. ఎన్ని రోజులు పెట్టావు అన్నాడు. 20 రోజులు పెట్టాను. 20 రోజులు అంటే బాగా ఎక్కువ ఉంటుంది, 3 భాగాలు ఎక్కువ ఉంటుంది, ఇంక 10 రోజులేగా కష్టం, ఇంకా బతకదు, అయిపోయింది పో అన్నాడు. అరే కాళ్ళు పట్టుకొని పెద్దగా ఏడ్చి మొత్తుకొని గందరగోళం అయిపోయింది. ఏడవ నుంచి చివరికి లే పిచ్చిదానా లే, ఎందుకంత ఏడుస్తున్నావు? కోపతాపాను నువ్వు వచ్చావు, నేను నీలాగా ఆవేశపరుని అనుకున్నావా? దుర్మార్గుని అనుకున్నావా? కాదు, నేను నీకు ఇచ్చింది విషయం కాదన్నాడు. మరేంటంటే ముసలోళ్ళకి వయసులో సహజంగా వచ్చేటువంటి, ఆ వయసులో వచ్చేటువంటి మోకాళ్ళ నొప్పుల మందు నేను నీకు ఇచ్చింది. ఏ మందు? మోకాళ్ళ నొప్పుల మందు. ఆ మందు ఇచ్చి రోజు పాలలో ఈవినింగ్ కలిపి ఇవ్వమన్నాను. ఆ తాగినప్పుడు నైట్ అంతా ఆ మందు పవర్ పనిచేసిద్ది, మోకాళ్ళు ఫ్రీ అవుతాయి, బాగుపడతారు. అత్తగారు అక్కడే కనెక్ట్ అయింది. కోడలు ప్రేమించి సపరిచర్యలు చేస్తా ఉంటే తన ఆరోగ్యం కుదురుపడుతుంది. ఎందుకంటే ఏమో మందు వాడుతున్నాను సంగతి తెలియదు, విషం అనుకుంటుంది. కానీ అక్కడ ఆమె బాగుపడింది. ఆ మందు ఇచ్చాను నీకు చెప్పింది ఏంటంటే, ప్రేమ అనే ఔషధం వాడమ్మా, ఆమెలో ఉన్న శత్రుత్వం అనే రోగం కుదురుతుంది. ప్రేమ అనే ఔషధం వాడమ్మా, ఆమెలో శత్రుత్వం అనే రోగం కుదురుతుంది అని చెప్పి పంపించాను నీకు. మామూలుగా అయితే ప్రేమించలేవు. 4 రోజుల్లో ముసలిది చచ్చింది కాబట్టి ప్రేమ నటించమంటే నువ్వు దాన్ని అనుసరించావు. ఆ నటనకి ఆమె కనెక్ట్ అయిపోయింది. ఆమె కనెక్ట్ అయ్యి నిన్ను కనెక్ట్ చేసుకుంది. ప్రేమ, నీ ప్రేమ ఆమెని గెలిస్తే ఆ పిచ్చిదాన్ని స్వచ్ఛమైన ప్రేమ నిన్ను గెలిచింది. పో, మీ అత్తకి ఏం కాదు, దేవుడు ఆయుష్కాలం ఇచ్చినంత వరకు ప్రశాంతంగా బతికిద్ది పో అన్నాడు. ఇప్పుడు ఇదేదో ఒక స్టోరీ, ఒక కథ అనుకోవద్దు. ఇలా రాక్షసత్వంతో ఉన్న వాళ్ళని ప్రేమతత్వంతో గెలిచిన కోడళ్ళు ఉన్నారు. అలాంటి రాక్షసత్వంతో ఉన్న కోడళ్ళని అదే ప్రేమతత్వంతో గెలిచిన అత్తలు ఉన్నారు. స్త్రీలుగా అయితే ఈజీగా కనెక్ట్ అయిద్దని చెప్తున్నాను నేను. అది జెంట్స్ కూడా. ప్రేమతత్వం
నీకు అపకారం చేసిన వాడు సైతం ఆపదలో ఉన్నప్పుడు వానికి ఉపకారం చేసే ఛాన్స్ నీకు దేవుడు ఇచ్చి నిన్ను పరీక్షిస్తున్నాడు ఆయన. ఈ పరీక్షలో నువ్వు పాస్ అవ్వాలి, నేను పాస్ అవ్వాలి, మనం పాస్ అవ్వాలి. యేసు ప్రభు మాట అది, నీ శత్రువుని ప్రేమించు అన్నమాట.